నేను నీకు హెడ్ చెఫ్ గా జాబ్ ఇస్తాను. ఎందుకంటే నువ్వు వంట బాగా చేస్తావని హోటల్ ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. ఓ మంచి చెఫ్ అవసరం మాకు ఉంది. బట్ వన్ కండిషన్. ఏంటి సార్? నీ ప్రవర్తన సరిగా ఉందని నీ ప్రీవియస్ బాస్ దగ్గర లెటర్ తీసుకురా. కాండక్ట్ సర్టిఫికేటా? కాండక్ట్ అనుకో, రెఫరెన్స్ అనుకో, వీ నీడ్ దట్. వాడివ్వడు. వాడెవడమ్మా? అదే ఆ కృష్ణగాడు. లెటర్ తీసుకురా, జాబ్ లో జాయిన్ అవ్వు. ఓకే సార్. పార్వతి, ఇక్కడే ఉన్నావా? రావద్దునా? అనసూయ వాళ్ళు ఫోన్ చేశారా? లేదే. అయినా అనసూయ నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఏ మీకు చేయలేదా? నాకు మాత్రం ఎందుకు చేస్తుంది? లేదు, నేను చేయలేదు. మీరే ఒకసారి తనకి చేసి సంగతి కనుక్కోవాల్సింది. ఈ ఫోన్ కూడా వింటబ్బా. చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు చెయ్యకపోయేసరికి నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి రామ్ గురించి ఏదైనా బ్యాడ్ గా. ఎంత బ్యాడ్ అయితే మాత్రం ఇంటి విషయాలు బయట చెప్పుకుంటావా వదినా? రామ్కి కూడా నేను మేనత్తని. వేరే ఎవరైనా చెప్పుండొచ్చు కదా. చెప్పడానికి చాలా ఉంది కదా. నేను వెళ్తా. అదేంటిదినా, షాపింగ్కి వెళ్దామన్నా? నీకు ఒంట్లో బాలేదన్నావుగా, రెస్ట్ తీసుకోమ్మా. ఏంటిది అంకుల్, కస్టమర్స్ బాగా తగ్గిపోయారు? వీళ్ళు కూడా మన హోటల్కి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ బాబు. మన హోటల్ మీద ఉన్న అభిమానం కొద్దీ వస్తున్నారు. అమ్మా మ్యాగీ, ఏంటి అంకుల్ ఈ డిష్ ఏంటి ఇంత దరిద్రంగా తయారు చేసావు? కాదు కాదు, ఆ వంటలు నేను చేయలేదు. ఇక్కడ నువ్వు కాక ఇంకెవరు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇక్కడ చేయట్లేదు. జీతం పెంచనన్నారు, మానేశాను. జాబ్ మానేసావా? అయితే నువ్వు చేసిన డిష్ కదా? కాదు, అది 1 lakh షెఫ్ చేసిన వంట. ఎంజాయ్ ఎంజాయ్ యువర్ మీల్. హాయ్ సార్. హాయ్ అమ్మా. హే రామ్. ఏంటి ఏంటి వాట్ హ్యాపెండ్? మళ్ళీ ఏం జరిగింది? నాకు లెటర్ కావాలి. లవ్ లెటరా? ఎవరికి? రికమెండేషన్ లెటర్ నాకు. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు బే? నా కాళ్ళు నోస్తున్నావు అంతే. రామ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హాయ్. నువ్వు ఆపావేంటి? టైప్ చేయి. స్టాప్ ఇట్ రామ్, ఏం టైప్ చేస్తున్నావు? కాండక్ట్ బాగుంటుందని లెటర్ టైప్ చేయమన్నానా? టైప్ చేయి. కాంటాక్ట్ బ్యాడ్ గా ఉంటే రెఫరెన్స్ లెటర్ ఎలా ఇస్తారు? ఆపు. బ్యాడ్ ఏంటి? మొహం మీద కేక్ పడింది, నాలుగుతో నాక్కున్నావు, కాళ్ళు చేతులు విరిగాయా ఏంటి? దానికి ఆడపిల్లలా ఏడుపెందుకు? బ్యాడ్ అంట బ్యాడ్. చూసావా పొగరు, కేక్ తో కొట్టింది చాలక ఆడపిల్లలో ఏడ్చానంటుంది. ఇట్స్ నాట్ నైస్. రామ్, ఈ హోటల్ ఎండీగా చెప్తున్నాను, మన హోటల్ నుంచి ఈవిడికి చిత్తు కాగితం కూడా ఇవ్వడానికి వీల్లేదు. తను మనల్ని ఇన్సల్ట్ చేసింది. నాకు మీ చెత్త సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఇవ్వకపోతే నాకు బయట జాబ్ దొరకదా ఏంటి? ఆ చెత్తకు ఒక వంట తిని చావండి. అమ్మా! కృష్ణ, కృష్ణ, ఏమైందిరా? ఎందుకు వచ్చావు? కృష్ణ, అరే ఏడుస్తున్నావు ఎందుకురా? నేను కావాలని చేయలేదు అత్త, కావాలని చేయలేదు. ఊరుకోనా? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ మళ్ళీ దాన్ని తలుచుకుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పు? ఈ పాటికి మర్చిపోయావు అనుకున్నాను రా. మర్చిపోతున్నాను అత్త. ఊరుకోరా. ఐఎమ్ సారీ.